ఇక్కడ మరొక నిరసన ఏంటంటే ప్రజావాణి కార్యాలయం ముందు ఇక్కడ భిక్షాటన చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి పట్టాలు ఇచ్చినప్పటికీ వాళ్ళకు ఇల్లు చూపించలేదు. అక్కడ వేరే వాళ్ళు తెలుసుకుందాం ఒకసారి. ఎందుకు భిక్షాటన చేస్తారు? మేము మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు జూలై 18వ తారీఖు నాడు. మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన తక్షణమే మీరు పోయి ఇండ్లు శుభ్రం చేసుకొని మీ ఇండ్లలో మీరు ఉండొచ్చు అని అన్నారు. మేము పోయి అక్కడికి వెళ్ళి చూసే తలకు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కబ్జా చేసుకొని ఇది ఇచ్చిన పట్ట అందరికి 120 మందివి 120 మంది పేపర్ 120 మంది పట్టాలు మాకు ఇక్కడ చూడండి 120 మంది మొత్తం 120 మంది పట్టాలు ఇన్ని పట్టాలు వచ్చినాయి. మాకు ఇన్ని పట్టాలు వచ్చినా కానీ మమ్మల్ని స్పందిస్తలేదు ఎంఆర్ఓ గారు. చూసుకోండి అనిస్తలేదు. ఆడు కోతల కారం పొడి కట్టెలు యాసిడ్లు పట్టుకొని మమ్మల్ని లోకల్ పర్వతాపూర్లో కబ్జాదారులు వాళ్ళ పేర్ల యాచారం మహేష్ రాము అనే ఆయన గ్యాంగ్ తయారు చేసుకొని అక్కడ ఉన్న లోకల్ లీడర్లతోన వాళ్ళు కబ్జా చేసుకొని కూర్చున్నారు. ప్రభుత్వమే పట్టాలు ఇచ్చినాక మీ భూములు మీకు ఇవ్వాలి కానీ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ చర్య తీసుకొని మాకు పట్టా ఇవ్వాలి. అప్పుడు ఉన్న ఎంఆర్ఓ పోయారు ఏమో తెలియదండి మాకు. మారిపోయిన రోజే మాకు ఇచ్చిండ్రు ఈ పట్టాలు. ఇంకా మళ్ళా కొత్త ఎంఆర్ఓ హసీనా బేగము వచ్చింది. ఆ తర్వాత ఆమెను అడుగుతానంటే నాకు తెలియదు, పైనుంచి ఆర్డర్ ఉండాలి, ఆర్డర్ తర్వాతనే నేను చేయగలుగుతా, ఏమైనా 4 శాఖల మంది కావాలి అన్నారు. మేము కలెక్టర్ ఆర్డర్ ఇస్తే నేను చేస్తా అన్నది. కలెక్టర్ ఆర్డర్ కూడా తెచ్చాము. కలెక్టర్ ఆర్డర్ తెచ్చిన తర్వాత కూడా ఆమె చేస్తా అన్నది. అంత లోపల ఎలక్షన్ కోడ్ పడింది. ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మళ్ళీ మేము అంతవరకు ముందే మల్లారెడ్డి దగ్గరకు వస్తే చేస్తలే అన్నాడు. చెయ్యలేదు, ఆయన కూడా చెయ్యలేదు. మళ్ళీ మేము ఎలక్షన్ కోడ్ అయిపోయినా కూడా మేము ధర్నా 2 రోజులు కూర్చున్నాం, 2 సార్లు కూర్చున్నాం. నేను చేస్తా అన్నది, ఆమె చేయలేదు. అక్కడ వాళ్ళు శివరాజకీయం చేస్తున్నారు. ఒక క్యాన్సర్తోన చనిపోయిన అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ డబుల్ బెడ్రూమ్లో కూర్చోబెట్టి వాడిని చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళందరూ అక్కడ కూర్చొని ధర్నా చేసిండ్రు. మాకు గుండె ఆగి చచ్చిన డబుల్ బెడ్రూమ్ వాష్ అని అక్కడ పెట్టిండ్రు. వాళ్ళకు అక్కడ కబ్జాదారులు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కబ్జాదారులు వాళ్ళకు పట్టాలు లేవు, ఏం లేవు. చూపించినాం, కేసులు కూడా పెట్టినాం. ఆర్డర్ ఉంది, మాకు అన్ని ఫైళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మేము 2 సార్లు ఏ చర్య తీసుకుంటలేరు. పోలీసు వాళ్ళు ఏంది నాకు ఎంఆర్ఓ చెప్పాలంటే ఎంఆర్ఓ, కలెక్టర్ చెప్పాలంటే కలెక్టర్ ఆర్డర్ కూడా తెచ్చినాం. మాకు ఎవరు చర్య తీసుకుంటలేరు. మాకు రేవంత్ రెడ్డి అన్న న్యాయం చేస్తాడని మేము ఇక్కడికి వచ్చామండి. వాడు క్యాన్సర్తోనే చచ్చిపోయిన మనిషిని 1,00,000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టి దాంట్లో పండబెట్టి శివ రాజకీయం చేసిండ్రు. వాడు గుండె ఆగి చచ్చిపోయిందండి. సంప్రదించినాం, కేసు కూడా పెట్టాం మేము. మాకు లెటర్ పెడితే ఎంఆర్ఓ గారు మాకు ఒక లెటర్ పెడితే మేము పోలీస్ ప్రొటెక్షన్ అనేది తీసుకుంటాము, తీసుకొని మేము కాల్ చెప్పి వికెట్ చేస్తామని చెప్పారు సిఐ గారు. మేడము పోలీసు ప్రొటెక్షన్ పెట్టింది లేదు, పోలీసు వాళ్ళు వచ్చింది లేదు, అక్కడి నుంచి వాళ్ళని తొలగించింది లేదు. మామూలు మా పట్టాలు మాత్రం ఇవ్వడము. మీరు మేడిపల్లి పర్తాపూర్ మామూలను మాకు పట్టాలు ఇచ్చి మీరు పేదవానికి పట్టాలు ఇచ్చి మీరు అడుకో తినండి, మేము ఉన్న వాళ్ళను తీసుకువెళ్ళి మేము డబుల్ బెడ్రూమ్లలో పెట్టి మేము వాళ్ళని ఉంచుతామని చెప్పేసి ఈ శివరాజకీయాలు చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 8 నెలల క్రితం నుంచే పట్టాలు ఇచ్చారు. గత ప్రభుత్వాన్ని మల్లారెడ్డి గారిని ప్రశ్నించినప్పుడు మల్లారెడ్డి గారు చేసేస్తాము, మేము ఎలక్షన్కు ఉన్నది కదా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చేద్దాం, ఎలక్షన్ల ముందే చెప్పినట్టు చాలా డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం. కేటీఆర్ గారు అయితే నిత్యం హైదరాబాద్లో 1 నెల రోజుల పాటు ఇదే కార్యక్రమాన్ని ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ల పంపిణీ అని చెప్పి. ఏకంగా పట్టాలు వచ్చి ఎంఆర్ఓ నుంచి పట్టాలు వచ్చినప్పటికీ వాళ్ళకి వెళ్ళి రూములు చూసుకుందాం లేకపోతే ఇంటికి పోదామని అంటే కబ్జాలు ముగ్గురైనట. గత ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇవాళ ఏమంటున్నాడంటే మల్లారెడ్డి అసెంబ్లీ సెషన్ నడుస్తుంటే 2 రోజులు పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లి అయిపోయినాక అసెంబ్లీ పెట్టుకుందాం అంటున్నాడు. అసలు మీకు న్యాయం చేస్తాను సంబంధం అండి. ఆయనకు పెళ్లి అయితే మాకేం సంబంధం? మాకు గతి లేకనే మాకు ప్రభుత్వం ఇల్లు ఇచ్చినప్పుడు ఆయన పెళ్లితో దీనికి దానికి ముడిపడి ఎందుకు? 2 రోజులు పెళ్లిళ్ళు ఉన్నాయి, బాగా పెళ్లిళ్ళు అయిపోయినాక అసెంబ్లీ పెట్టుకుందాం. మా పెళ్లి చేయాలనే, మమ్మల్ని తన్ని ఇవ్వాలనే, ఇంతవరకు వాళ్ళతోనే దాన్ని ఇచ్చింది కాక మళ్ళీ దాన్ని ఇవ్వాలనే. మల్లారెడ్డి దగ్గరికి కలుస్తారా? ఓము ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము వచ్చినాం. రేవంత్ రెడ్డి గారి